హలో నమస్తే వెల్కమ్ టు పొలిటెడ్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో నటిస్తే అది ఈ శతాబ్దానికి మెగా పవర్ సినిమా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతూ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. చిరంజీవి సినీ రంగ ప్రవేశానికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ను వర్మ రీషేర్ చేసి స్పందించారు. మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ జోష్ నింపుతుంది అన్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఏ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ చేయాలి అనే డిబేట్లో పడిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ను పొందింది. తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ సూచించింది. ఫైనల్ రన్ టైం 2 గంటల 34 నిమిషాల 15 సెకండ్లుగా ఫిక్స్ చేశారు. సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. 24న తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు జరగనున్నాయి. తెలంగాణలో రాత్రి 9 గంటలకు, ఏపీలో 10 గంటలకు షోలు పెట్టేందుకు అనుమతి వచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ దుమ్మురేపుతున్నాయి. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓజీ ట్రైలర్ పై స్పందిస్తూ మిస్ అయిన బెంగాల్ టైగర్ తిరిగి వేటకొచ్చింది అంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు సుజీత్ కి, తమన్కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ట్రైలర్ కట్, బీజిఎం, పవన్ స్వాగ్ గురించి పొగడ్తలు కురిపించారు. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రీమియర్ టికెట్లు చాలా చోట్ల హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తమిళ నటుడు, నేత విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న వేళ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలకు వచ్చే జనాన్ని చూసి భ్రమపడకూడదు, వారందరూ ఓట్లు వేస్తారనే గ్యారంటీ లేదు అని కమల్ స్పష్టం చేశారు. విజయ్కు మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంతారా ప్రీక్వెల్ చాప్టర్ 1 ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్ లో పంచుర్లి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రిషబ్ శెట్టి నటన, డైరెక్షన్ మరోసారి హైలైట్ అవుతున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. కాంతారా సాధించిన విజయంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.